ఎంఎన్ఎస్ వరంగల్ విశ్వకర్మ విధిలో గ్రేటర్ వరంగల్ పట్టణ స్వర్ణకార సంఘం ఆధ్వర్యంలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించి దేశభక్తి నినాదాలతో వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్వర్ణకార సంఘం ప్రధాన కార్యదర్శి కట్టా రాజేందర్ మాట్లాడుతూ స్వర్ణకారులంతా ఐక్యతతో కలిసిమెలిసి ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. సంఘం కోసం తాను చేసిన సేవలను ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటూ భవిష్యత్తులో కూడా సంఘ అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. ఈ వేడుకల్లో ప్రధాన కార్యదర్శి కట్టా రాజేందర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కందుకూరి చంద్రసేన, శ్యామ్ ప్రసాద్, విశ్వకర్మ వసతి భవన ట్రస్ట్ బోర్డు మెంబర్స్, సంఘం నాయకులు, సభ్యులు, యువత తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. వేరే ఉన్నది ట్రస్ట్ బోర్డు డబ్బులు ఉన్నది. వందనం గాలిలో తేలే రంగులు మూడు మన ఆశయం రక్తం వీరులది. కులం లేదు, మతం లేదు, హిమాలయమై నిలిచిన భారత మాత నీకు సత్యం మాకు నది లాంటి ప్రేమ. సరిహద్దుల మీద గస్తీగా నిలిచే సైనికుడా నీకు నమస్కారం. జై భారత్. వందే మాతరం. జయ హే భారత భాగ్య విధాత, జయ హే జయ హే జయ హే జయ 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 హే. భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై. వందే మాతరం, వందే మాతరం. జై భారత్ మాతా కీ జై. ఈరోజు 77వ గణతంత్ర ఈరోజు గ్రేటర్ స్వర్ణకార సంఘం ఆధ్వర్యంలో విశ్వకర్మ వీధిలో 77వ గణతంత్ర దినోత్సవం
పండుగ జరుపుకోవడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి మా స్థానిక స్వర్ణకారులు, గ్రేటర్ వరంగల్ స్వర్ణకారులు, మా తోటి మిత్రులు, అలాగే వసతి భవనం ట్రస్ట్ బోర్డు మెంబర్స్, ప్రధాన కార్యదర్శి, సెక్రటరీ, ప్రెసిడెంట్ గారు, స్థానికులు, తోటి స్వర్ణకారులు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని ఘనంగా జరుపుకోవడం జరిగింది. అలాగే ఒక గణతంత్ర వేడుకలు, స్వతంత్ర వేడుకలు కూడా మనము ఘనంగా జరుపుకుంటున్నాం. ఎందరో అమరులైతే కానీ మనం యొక్క పండుగను మనం జరుపుకోవడం చాలా అదృష్టంగా భావించాలి. ఈ యొక్క పోరాటంలో చాలా మంది అమరులైనారు. మనం వాళ్ళని స్మరించుకుంటూ కూడా ఇలా బార్డర్లో ఉన్నటువంటి వాళ్ళని కానీ, మన స్వతంత్ర కోసం పోరాడినటువంటి వాళ్ళని కూడా మనం స్మరించుకొని ఈ యొక్క పండుగను జరుపుకుంటున్నాం. కాబట్టి మనం ఐకమత్యంగా ఉండాలి. ఏ సమస్య వచ్చినా కూడా మనం ముందుకెళ్ళాలంటే మనం ఐకమత్యమే ఇంపార్టెంట్. అలాగే మనం మన స్వర్ణకారుల కోసం కూడా, మన గ్రేటర్ వరంగల్ స్వర్ణకారుల కోసం కూడా ఒక సంవత్సరం నుండి మనం విశ్వకర్మ యోజన పథకం ద్వారా కూడా కొందరికి మనము ఉపయోగపడే విధంగా కొన్ని కార్యక్రమాలు చేయడం జరిగింది. వాళ్ళకు ట్రైనింగ్ ఇప్పించడం కానీ, వాళ్ళకు ఉపయోగపడే విధంగా మనం కొన్ని కార్యక్రమాలు చేసి కూడా దాన్ని దిగ్విజయంగా ఒక 150 మందికి లబ్ధి పొందే విధంగా కూడా మనం ఒక కార్యక్రమాన్ని విజయవంతంగా మొన్ననే వాళ్ళకు సర్టిఫికేట్ ప్రదానం చేయడం జరిగింది. అలాగే అలాంటి అవకాశాన్ని కూడా ఇంకా చాలా మంది వినియోగించుకోవాలి. దాన్ని నిరంతరంగా నడుస్తుంది ఒక ప్రక్రియ. మళ్ళీ కూడా మేము గ్రేటర్ వరంగల్ స్వర్ణకార సంఘం ఆధ్వర్యంలో మళ్ళీ అలాంటి ఆన్లైన్ ప్రక్రియ మళ్ళీ మొదలు పెడతాం. అందరూ దాన్ని వినియోగించుకోవాలని చెప్పేసి సందర్భంగా నేను మన తోటి స్వర్ణకారులకు నేను తెలియజేస్తున్నాను. అలాగే ఇకపోతే విషయం ఏంటంటే, గ్రేటర్ వరంగల్ స్వర్ణకారం ద్వారా ఇవాళ మా దగ్గరకు వచ్చే అన్నది ఒకటి కట్ వరంగల్ స్వర్ణకార ద్వారా తెలియపరిచేది ఏంటంటే, మా కస్టమర్లకి, శ్రేయోభిలాషులకి 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. గత మనకు 2-3 నెలల కానీ చూసుకున్నట్టయితే రేటు విపరీతంగా పెరుగుతుంది. మా దగ్గరకు వస్తున్నారు, మాకు ఎంతో కొంత మాకు అడ్వాన్స్ ఇచ్చేసి మేము బంగారు ఆభరణాలు మేము ఆ యొక్క అవకాశాన్ని మేము వినియోగించుకుంటున్నాం. బంగారు ఆభరణాలు మీకు చేస్తున్నాం. కాబట్టి కార్పొరేట్ వ్యవస్థకున్న మాకు తేడా ఉంటుంది. అక్కడికి వెళ్తే మీరు కార్పొరేట్ జ్యువెలర్ ద్వారా వాళ్ళకు ఫుల్ అమౌంట్ ఇస్తారు, తెచ్చుకుంటారు. కానీ మా దగ్గరకు వచ్చేసరికి కొంత అమౌంట్, కొంత అడ్వాన్స్ ద్వారా ఇస్తారు. అయినప్పటికీ కూడా మేము మీకు ఆ యొక్క సేవను మేము స్వర్ణ ఆభరణాలను మేము మీకు ఇస్తున్నాము. ఆ యొక్క అవకాశం మేము కల్పిస్తున్నాము. కాబట్టి ఆ యొక్క మాకు అడ్వాన్స్ ఇచ్చిన తర్వాత కూడా రేటు పెరుగుతున్నాయి. కాబట్టి మాకు సహకరించండి దయచేసి. ఈ యొక్క అవకాశాన్ని మాకు ఖచ్చితంగా మాకు ఇవ్వండి. ఎందుకంటే మేము చాలా నష్టపోతున్నాము. మేము ఎప్పుడైతే డెలివరీ ఇస్తామో ఆ డెలివరీ వరకు మేము ఆ రేటు ఉన్న దాన్ని బట్టి మేము మా ఇచ్చినటువంటి డెలివరీని మీరు ఆ టైం వరకు తీసుకుంటున్నారు. కాబట్టి ఆ రేటు ప్రకారం మాకు సహకరించాలని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. అలాగే పుస్తక బట్టలు కూడా స్థానిక స్వర్ణకారుల చేత చేపించుకోండి. ఎందుకంటే గతంలో కొన్ని సంవత్సరాల కానీ చూసుకున్నట్టయితే, ఇలా నేను మా విలేజ్లో మా నాన్నగారి దగ్గర పుస్తక బట్టలు చేపించుకుంటే వాళ్ళు బ్రహ్మముహూర్తంలో వచ్చేవారు. మా నాన్నగారు స్నానం ఆచరించి ఒక పుస్తక బట్టల్ని దేవుడి దగ్గర ఉంచి మేము డప్పు వాయిదాలతో వచ్చినటువంటి సమయంలో ఆ యొక్క మంగళసూత్రాలు ఇచ్చేవారు. కానీ ఇప్పుడు కాలక్రమేణా ఏంటంటే అది కంప్లీట్ అది ఎవరికి తెలియకుండా ఎప్పుడు పడితే అప్పుడు చేపించుకుంటున్నారు. అష్టనామాలు లేకుండా కానీ ఏదో ఒక టైంలో మీరు తీసుకెళ్తున్నారు. కాబట్టి దానివల్ల ఇలా చాలా మంది ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అందరూ మీకు తెలిసిన విషయమే. అలాంటిది కూడా చాలా మంది గమనించండి. పెద్దలు చాలా మంది ఇలా మనం హైందవ ధర్మాన్ని, సనాతన ధర్మాన్ని మనం పాటిస్తున్నాం. కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని కూడా మా స్థానిక స్వర్ణకారుల చేత కంపల్సరీ పుస్తక బట్టలు చేపించుకోండి. అలా చేపించుకున్నట్టయితే వాళ్ళకు దాంపత్య జీవితాలు బాగుంటాయి. ఇవాళ జనరేషన్ వాళ్ళకి తెలియదు చాలా మందికి. కాబట్టి చాలా మంది హైందవ ధర్మంలో ఉంటున్నారు. కాబట్టి వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయండి. ఒక అవకాశాన్ని స్థానిక స్వర్ణకారుల చేత అవకాశాలు ఇచ్చినట్టే వాళ్ళ దాంపత్య జీవితాలు బాగుంటాయని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. భారత్ మాతా కి జై. భారత్ మాతా కి జై. ఒకసారి